మాది చోట్కూర్ మండల్, చోట్కూర్ విలేజ్, సంగారెడ్డి డిస్టిక్ సార్. మేము చోట్కూర్లో గత కొన్ని సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం సార్. మాది 1527 అనే సర్వే నెంబర్ సార్. 1527 అనే సర్వే నెంబర్ సార్. ఒక 50 సంవత్సరాల క్రితం మా తాత వాళ్ళు తీసుకున్నారు సార్. 1531, 1527 రెండు సర్వే నెంబర్లు మాయే సార్. 1531 అనేది మేము వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాం సార్. 2 ఎకరాల 32 గుంటలు. 1527 అనేది 31 గుంటలు సార్. అంటే 7 గుంటస్ కాలువ పోయింది సార్. 29 గుంటస్ ఉండాలి సార్. అది రిజిస్ట్రేషన్ చేసామంటే గత 50-60 సంవత్సరాల నుంచి మమ్మల్ని తింటూనే ఉన్నారు సార్. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అయితే 1527 వాళ్ళ పేర్ల మీదనే చూపిస్తుంది సార్. పర్వత్ గారు విష్ణువర్ధన్ రెడ్డి, పర్వత్ గారు విజయభాస్కర్ రెడ్డి, పర్వత్ గారు అన్వేష్ రెడ్డి సార్. చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంటికి తిరుగుతున్నాం సార్. మా నాన్న వాళ్ళు తిరిగారు, మా నాన్న తిరిగాడు, మా బాబాయ్ తిరిగాడు, నేను తిరుగుతూనే ఉన్నాను సార్. అలా కావట్లేదు సార్ ఎలా తిరిగినా కానీ. అందుకే ఈరోజు ఇలా చేయడం జరిగింది సార్. పదే వాళ్ళ ఇంటికి తిరిగి అలసిపోయినా సార్. వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ ఇవ్వకపోవడంతో ఈరోజు ఎంఆర్ఓ సార్ దగ్గరికి వచ్చి వినతి పత్రం రాసిచ్చి పెట్రోల్ పోసుకోవడం జరిగింది సార్. ఎంఆర్ఓ గారు సార్ మాట ఇచ్చారు, వాళ్ళని పిలిపించి నేను మాట్లాడి మీకు పరిష్కారం ఏర్పాటు చేస్తానని ఎంఆర్ఓ సార్ మాకు హామీ ఇచ్చారు. అంటే ఇంతకుముందు తిరిగినప్పుడు ఏమని చెప్పారు? ఇంతకుముందు తిరిగినప్పుడు కూడా చెప్తే మాట్లాడతానన్నాను సార్. ఎంఆర్ఓ మారిపోవడంతో ఇప్పుడు ఎంఆర్ఓ సార్ కొత్తగా వచ్చింది సార్. అయితే ఈ రోజు కూడా ఒకసారి ఇచ్చి మాట్లాడతా వాళ్ళని పిలిపిస్తాను అన్నారు సార్. వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చాను, మాట్లాడితే పరిష్కారం చేస్తామని అన్నారు. అదే భూమి తప్ప వేరే ఆధార్ వేయలేదు సార్. అది మాకు మాత్రం రిజిస్ట్రేషన్ కాకపోతే మేము సకుటుంబ వారంగా అందరం సూసైడ్ చేసుకోవడానికని సిద్ధంగా ఉన్నాం సార్. 1557లో మా తాత వాళ్ళు సార్, తాత వాళ్ళు 1531 అనే సర్వే నంబర్ తీసుకున్నారు. అంటే ఎటువంటి రాతపూర్వకంగా లేదు, ఓన్లీ మన పాలినకల్లా ఖరీదుదారుడు అని ఉంటుంది. అదాన్ని గురించి అడిగితే వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం. ప్రజెంట్ కబ్జాలో మేమే ఉన్నాం ఇప్పటి వరకు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాం మేము, సరే పడ్డలు ఎన్నో సార్ మరి ఎన్నో చేసిస్తారు ఏంటంటే ఇవాళ చేసిస్తాం, రేపు చేసిస్తాం అని కొన్ని సంవత్సరాల నుంచి మా నాన్నలు తిరిగిరు, మా బాబాయ్ తిరిగాను, నేను తిరిగిన. ఇప్పుడు రేపు పొద్దుగా నా కొడుకు ఆ పరిస్థితి రావద్దని నేను ఈరోజు. వాళ్ళ పేర్లు ఏంటి? పర్వత్ గారి విజయభాస్కర్ రెడ్డి, పర్వత్ గారి విష్ణువర్ధన్ రెడ్డి, పర్వత్ గారి అన్వేష్ రెడ్డి. వాళ్ళ భూమిలో మీరు కబ్జా ఉన్నారు ఇప్పుడు? స్టిల్ కబ్జాలోనే ఉన్నాం సార్. ఊరంతా సాక్ష్యం, ఇక్కడ మెయిన్ రోడ్కే ఉంటది. స్టిల్ కబ్జాలో ఉన్నాం. వాళ్ళు చేసి అంటున్నారా మీరు అడుగుతే? చేసి మేము ఒక ఆయననేమో అన్వేష్ రెడ్డి అంటే పెద్దోళ్ళు వాళ్ళు పైన అన్నవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేసిస్తానే మేము ఎప్పుడైనా చేసిస్తాం, మీరు వాళ్ళని ఏమన్నా మాట్లాడుకోండి అని వాళ్ళతో వాళ్ళు చెప్తారు. మేము 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, మీకు దానం ఇచ్చినా మాకు తోలు దానం ఇవ్వాలి. దానం కాదు, అలా దానం అయితే ఇలా ఖరీదారు అనేది ఉండదు అసలు. భూమికి భూమి భూమి ఇచ్చినాము, ఈ రోజు ఏమంటారు మరి వాళ్ళు. సరే ఈ విషయం మరి మాకు వచ్చి ఆఫీస్కి వచ్చి చెప్పి మాకు ఎప్పుడని చెప్పిర్రా? మరి చెప్తే కదా మేము వాళ్ళతో మాట్లాడతాం. మీరే వచ్చి మీరు మాకైతే మా నోటీసులు అయితే లేదు. మరి మీరు వచ్చి డైరెక్ట్గా వచ్చి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళు పిలిపిస్తుంటాం కదా, మేము మాట్లాడుతుంటాం కదా, మరి మాకు ఒక అవకాశం ఇవ్వాలి కదా. మీరు ఆడ అడిగి మళ్ళీ తీసుకోవచ్చు. అదే వానికి భయపడిస్తే ఏదో చేస్తాడు, వీడికి వచ్చి చేస్తే వానికి ఏం తెలుస్తుంది? చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.